జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో సుగ్రీవుడి విషయములో ప్రసన్నుడవు కావయ్యా, కోపాన్ని వదిలేయి. ఓ లక్ష్మణ, నీకో విషయం తెలుసునా? సుగ్రీవుడు రాముని కోసమని ఏమైనా చెయ్యగలడు. రుమాం మాం, రుమనైనా సరే నన్నైనా సరే వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాడు రాముడి కోసం సుగ్రీవుడు. ఓ లక్ష్మణ, కపిరాజ్యంచ, సుగ్రీవుడు రాముడి కోసమని రాజ్యాన్నైనా వదిలేస్తాడు. ధన ధాన్య వసూని చ రామప్రియార్థం సుగ్రీవః త్యజేత్. లక్ష్మణ, సుగ్రీవుడు రాముడి కోసమని ధనధాన్యాదులను అన్నింటినీ వదిలేస్తాడు. ఇది మతిర్మమ, అది నా ఖచ్చితమైనటువంటి అభిప్రాయము. ఓ లక్ష్మణ, సుగ్రీవుడు యుద్ధములో రావణవధ చేసి సీతమ్మను తీసుకొని వచ్చి రామునితో చేరుస్తాడయ్యా. లక్ష్మణ, లంకలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసునా? 100,000,000 సహస్రాని లంకాయాం కిల రాక్షసాః అయుతాని చ 130 సహస్రాని శతాని చ. లంకలో 1,00,00,000 3,60,000 మంది రాక్షసులున్నారు. వాళ్ళంతా మహాబల పరాక్రమము కలవారే. మరి వారిని సంహరించకుండా రావణుణ్ణి సంహరించటం అనేటటువంటిది సాధ్యము కానే కాదు. అయితే సుగ్రీవుడు ఒంటరిగా అంతమందిని చంపటం సాధ్యం కాదు కదా. రావణుడి బలమేంటో నాకు బాగా తెలుసు లక్ష్మణ. ఎందుకంటే వాలి బ్రతికి ఉన్నప్పుడు వాలి రావణుని బలము గురించి నాకు చెబుతూ ఉండేవాడు. అందుకని రావణుని గురించి నాకు సమస్తము తెలుసు. లక్ష్మణ, మీకు సహాయం చేయటం కోసం, రావణునితో యుద్ధం చేయటం కోసం సుగ్రీవుడు ఈ భూమి మీద ఉండేటటువంటి వానరులందరినీ పిలిపిస్తున్నాడు. వాళ్ళందరి రాక కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే సుగ్రీవుడు కిష్కింధను వదిలి ఎక్కడికి వెళ్ళటం లేదు. వాళ్ళొచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి అని అనుకున్నాడు. లక్ష్మణ, నువ్వు వచ్చే కంటే ముందే సుగ్రీవుడు వానరులను పిలిపిస్తూ ఆజ్ఞలు జారీ చేసి ఏమన్నాడో తెలుసునా? 15 రోజులలో ఏ వానరుడైనా ఇక్కడికి రాకపోతే వాడికి మరణదండన విధిస్తానని శాసించాడయ్యా. హో లక్ష్మణ, ఆ ఆజ్ఞల ప్రకారము వానరులందరూ ఈ రోజుకల్లా చేరుకోవాలి. వృక్షకోటి సహస్రాని గోళాంగూల శతాని చ, 1000 కోట్ల ఎలుగుబంట్లు, 100,000 కొండముచ్చులు, అవన్నీ రావాలి ఈ రోజుకల్లా. నువ్వు చూద్దువు గాని. అందుకే లక్ష్మణ, ఇక జహి కోపం అరిందమా, నీ కోపాన్ని వదిలేయి లక్ష్మణ. అనేక కోట్ల వానరులందరూ వస్తూ ఉన్నారు. లక్ష్మణ, ఎర్రగా ఉన్న నీ కళ్ళను చూసి ఇక్కడ ఉన్నటువంటి వానర కాంతలందరూ వణికిపోతున్నారయ్యా. మళ్ళీ ఏమైనా మనకు ప్రమాదం పొంచి ఉందా, ఏమైనా ఉపద్రవం వస్తుందా అని గడగడ వణికిపోతున్నారు లక్ష్మణ నీ కళ్ళను చూసి ఇక్కడి వానరులంతా. అందుకే లక్ష్మణ, జహి కోపం అరిందమా, నీ కోపాన్ని వదిలేసి శాంతించవయ్యా అంటూ తార లక్ష్మణునితో మాట్లాడుతూ ఉంది. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.